అండి, వెల్కమ్ టు ప్రీతి ఛానల్. ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకోసం చూపించబోయేది స్పెషల్ చేపల బిర్యానీ అండి. ఈ రెసిపీ మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చేపల బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా బాస్మతి బియ్యం ఒక డబ్బా మీద ఒక గుప్పుడు తీసుకున్నాను. ఈ డబ్బా బియ్యం కొంచెం వాటర్లో నానబెట్టుకోవాలి. వాటర్ ఎక్కువ లేకుండా బియ్యం వరకు పోయండి. నెక్స్ట్ ఒక అరడజన్ చేప ముక్కల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు, అర స్పూన్ కారం, అర స్పూను గరం మసాలా వేయాలి. సగం నిమ్మచెక్క రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాలన్నీ కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టు మసాలా మిశ్రమాలన్నీ ఒకసారి కలుపుకొని చేపలు బాగా ఒక 5 నిమిషాల వరకు మద్దన చేస్తే చేప లోపల వరకు ఈ మసాలా గ్రేవీ అంతా కూడా వెళ్తుంది. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మిక్స్ చేయాలి. దీన్ని మనం కలిపి పక్కన పెట్టాల్సిన పని లేదు, అప్పటికప్పుడే చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ బాగా ఎర్రగా కాగిన తర్వాత ఈ చేప ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. చేప ముక్క అనేది బాగా లోపల వరకు రెడ్ కలర్ వచ్చే వరకు, అంటే రోస్ట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలి, చిన్న మంట పెట్టాల్సిన పని లేదండి. చూడండి, ఈ విధంగా నేను చూపించిన విధంగా ఫ్రై మిక్స్ అన్నీ కూడా బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ కలర్లో వస్తుంది కదా చేప అంతా కూడా క్రిస్పీగా, అట్లా క్రిస్పీ అయ్యే వరకు, ఇంకా మెత్తగా ఉంది చేప, ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలన్నీ కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇట్లా ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలు తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే దాని మీద కుక్కర్లో ఒక గ్లాస్, అంటే మనం డబ్బా బియ్యం తీసుకున్నాం కదా, లోట నీళ్ళు పోసుకొని అందులో బిర్యానీ దినుసులన్నీ వేసి కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్ వేసి మరగనిచ్చుకోవాలి. ఎసరు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇది రైస్ ఉడికేలోపు వేరే స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని కాస్త ఒక స్పూన్ నెయ్యి, ఒక గరిట మనం చేపలు వేపుకున్నాం కదండి ఆ ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కూడా బిర్యానీ దినుసులన్నీ కూడా కొంచెం కొంచెం, అంటే 4 లవంగాలు, యాలక్కాయ, దాల్చిన చెక్క, జాపత్రి ఇవన్నీ కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ బిర్యానీ ఆకు వేసుకొని దినుసులన్నీ ఫ్రై అవ్వాలి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా చీలికల కింద కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టాల్సిన పని లేదండి, బాగా రోస్ట్గా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఈ మిశ్రమాలన్నీ ఫ్రై అయ్యే వరకు కలపాలి. ఉల్లిపాయ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కదా, అంతవరకు కూడా ఫ్రై అవనిచ్చుకోవాలి. ఇప్పుడు కాస్త పచ్చిదనం పోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం అల్లం వెల్లుల్లి సాల్ట్ అన్నిట్లోనూ వేస్తున్నాం కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటేనే బెస్ట్ అండి. ఇప్పుడు మిశ్రమాలన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు టమాటా ప్యూరీ తీసుకోవాలి. ఒక టమాటా పెద్ద సైజు, ఈ టమాటా జ్యూస్ని కూడా దీంట్లో వేసి బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చిదనం అంతా కూడా పోవాలి. టమాటా మొత్తం మెత్తబడింది కదండి జ్యూస్ అంతా కూడా. ఇప్పుడు రుచికి సరిపడా కారము, ఒక పావు స్పూన్ అంతా ధనియాల పొడి, జీలకర్ర పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా పచ్చివాసన పోయి టమాటా ఈ మిశ్రమం అంతా కూడా పీల్చుకునే వరకు వేసుకోవాలి. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఏ స్టేజ్కి ఆ స్టేజ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, పుదీనా అయితే నేను వేయలేదు, మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోవాలండి. గట్టి పెరుగు 1 కప్పు వేసి ఈ మిశ్రమాలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేటట్టు మసాలా మిశ్రమంలో కలుపుకోవాలి. పెరుగు గట్టి పెరుగు వేసాం కదండి, మజ్జిగ చేసైనా వేసుకోవచ్చు, కానీ నేనైతే పెరుగు పలంగానే వేసాను. ఇది కొంచెం నలకలుగా లేకుండా కలిసే వరకు బాగా కలుపుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి చేప ముక్కలు, వాటిని తెచ్చుకొని ఈ గ్రేవీ మిశ్రమంలో, ఇదిగోండి ఇది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ అమర్చుకోవాలి. ఇప్పుడు మనం 80% ఉడకబెట్టుకున్న రైస్ని, బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఈ చేప ముక్కల మిశ్రమంలో లేయర్స్ కింద, అంటే ఒకటే లేయర్ ఇక పైన వేసేసేయడమే. మిగతా దమ్లో అయితే మనం మళ్ళీ పైన గ్రేవీ వేస్తాం, దీనికి అలా వేయాల్సిన పని లేదు. మొత్తం రైస్ అంతా పెట్టేసుకొని నెక్స్ట్ దాని మీద కొంచెం కొత్తిమీర సర్వ్ చేసుకొని, కొంచెం కలర్ అయితే నేను యాడ్ చేశానండి, మీరు ఇష్టం ఉంటే యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ మూత పెట్టేసి దమ్కి మనం గట్టిగా క్లోజ్ చేయాల్సిన పని కూడా లేదు. ఇది ఆల్రెడీ మాది ఆయిల్
ఆవిరిపోని మూత పెట్టాను కాబట్టి నేను ఇంకేం పెట్టలేదు. పైన అయితే బరువు కొంచెం వాటర్తో గిన్నె పెట్టాను. అయిపోయింది. ఒక 5 నిమిషాలకి చూడండి చేపల దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ రెసిపీ చాలా సింపుల్గా చెప్పాను నేను. మీకు ఎలా నచ్చిందో ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి మీరు రెసిపీ ట్రై చేసినట్లయితే. చూసారా వేడివేడిగా చేపల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చిన విధానాన్ని కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీరు ఇంట్లో ట్రై చేస్తే పిక్స్ నాకు పోస్ట్ చేయండి, మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి ఎలా నచ్చిందో. వీడియో లైక్ చేయండి, తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.